अभी हाय बोलो। And I am very excited about tomorrow. గుడ్ మార్నింగ్. ఇది మా డే 3. రాత్రి బాగా చలిగా ఉంటే హీటర్ పెట్టుకున్నాము. అండ్ ఎక్కడికి వెళ్ళినా నేను ఐరన్ చేసుకునే వేసుకోవాల్సిందే. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే బయటికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ టెంపుల్స్ చాలా తక్కువ. సో టెంపుల్స్ కూడా ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట. సో ఇక్కడ గణేష్ తోక్ అని ఉంది కదా, అదొక మందిర్. పైకి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి. పైన పూజా సామాన్ అండ్ ఇంకా సోవెనీర్ షాప్ కూడా ఉండింది. चिरंजीवी हो, दीर्घजीवी हो, तुम नारायण सरसिदासन सन्निविष्ट केयूर वाहन पूर्वीर्त शंखचक्र सदा सर्वदा शुभं भवतु सिद्धिदाता शांति प्रमाणी सर्वत्र तथा दुःस्वप्न दर्शने ग्रह विरासो चौरासो महात्म्यं सूर्यं. బయట చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ మంచి వ్యూ. అండ్ ఇక్కడ మనం అభిషేకం కూడా చేయొచ్చు శివలింగానికి. పక్కన ఒక వాటర్ క్యాన్ లాగా ఉంది కదా, సో దాంట్లో నుంచి నీళ్లు తీసుకొని ఆ పైన ఉన్న కుండలోకి అయితే పోయాలి మనం. అప్పుడైతే శివలింగం మీద అభిషేకం జరుగుతుంది. దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడు మేము కింద ఉన్న సోవెనీర్ షాప్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడైతే చాలా గుడ్ లక్ చామ్స్ అవన్నీ అమ్ముతున్నారనమాట. సో అవన్నీ ఇక్కడ చాలా బిలీవ్ చేస్తారు. సో మేము కూడా కొన్ని గుడ్ లక్ చామ్స్ అయితే తీసుకున్నాము. ఈ డబుల్ సైడెడ్ ఫిష్. మొత్తానికి నా బాధ భరించలేక ఏవో కొన్ని తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంకా చాలా చాలా విండ్ చైమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నా ఫేవరెట్ టిబేటియన్ సింగింగ్ బౌల్స్ కూడా ఉన్నాయి, బట్ అవి తీసుకోలేదు నేను. సో అది అయిపోయిన తర్వాత కిందకు వచ్చాము. కింద కూడా చాలా షాపింగ్ అయితే ఉంది. అన్నీ లోకల్ మేడ్, లైక్ వాల్ హ్యాంగింగ్స్ అయితే చాలా కనిపించాయి నాకు. ఏమేమి తీసుకున్నాను ఒక వీడియోలో అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు గ్యాంగ్టాక్ 0 పాయింట్ దగ్గర ఉన్న స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పోకి అయితే వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుండి అయితే వస్తారు అండ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అయితే సేల్ చేస్తారనమాట. సో అక్కడ చూసారా స్టేట్స్ మెన్షన్ చేసి ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అనేది. కార్నర్స్ ఆఫ్ సిక్కిం మోస్ట్లీ. లోపల చూస్తే స్టేట్ వైజ్ ఇలా డిఫరెన్షియేట్ చేసి అయితే పెట్టారు వాళ్ళు ఏమేమి ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు అనేది. సో హ్యాండ్మేడ్ కాబట్టి కొంచెం ప్రైసీగానే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 60 స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్స్పో నుండి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దోద్రుల్ చోటన్ మానెస్ట్రీ అనే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ 2 డిఫరెంట్ ప్లేసెస్ మనం కవర్ చేయొచ్చు. ఫస్ట్ వెళ్ళేది నమ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీ. ఈ ప్లేస్ ఒక మ్యూజియం. సో దీంట్లో టిబెటియన్ కల్చర్
మనుస్క్రిప్ట్స్, పెయింటింగ్స్ అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసి ఉంచారు. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ అనేది అలౌడ్ లేదు. సో బయట నుండి అయితే మనం తీసుకోవచ్చు ఫొటోస్ అన్నీ కూడాను. సో అందుకే నేను జూమ్ చేసి అయితే తీసానమాట. ఈ ఇన్స్టిట్యూట్ నుండి 500 మీటర్స్ మనం నడుచుకుంటూ వెళ్తే మనం దోద్రుల్ చోటన్ మొనాస్ట్రీకి అయితే వెళ్ళొచ్చు. ఆ స్టెప్స్ ద్వారా వెళ్ళాలన్నమాట. లంచ్ ఫినిష్ చేశాక ఎంజీ మార్గ్ రోడ్లోకి అయితే వచ్చాము. సో ఈవినింగ్ అయ్యేసరికి బాగా చలి పెరిగిపోయిందనమాట. సో అందుకని నాకు సాహత్కి జర్కిన్స్ కొందామని అయితే వెళ్ళాము. బికాస్ రేపు నతుల పాస్ కూడా వెళ్ళాలి. ఇక్కడ లాల్ బజార్ కనిపిస్తుంది కదా, సో దీనికి వెళ్ళాలంటే కిందకి దిగాలన్నమాట. సో మాకు కుదరలేదు వెళ్ళడం, క్రౌడెడ్గా ఉంది అనిపించింది. ఈ రోజుకి ఈవినింగ్ వరకు ఇంకా ఎంజీ మార్గ్ రోడ్లోనే మేము స్పెండ్ చేసాము. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ టుమారో. So I'll see you in the next vlog. Till then, take care. Bye-bye.